సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ముందుగా వంశీనందిపాటి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా. మా ఇంట్లో మా ఆవిడతో కంటే ఎక్కువ మీ అందరితోనే ఎక్కువసేపు నేను ప్రతిరోజు బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒకటి కలుస్తూ ఉన్నా. సో బట్ హ్యాపీ ఫర్ దట్ బికాజ్ ఐ ఆల్వేస్ సే యువర్ ఆల్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అదే వాళ్ళకి తెలుసు అది. ఓకే, సో మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఇంకేమున్నాయి సార్, టాటా బిర్లా, మధ్యలో లైలా, అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ పెయిర్, హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే, ఎందుకంటే నేను అప్పుడేదో చిన్నవాడిలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు మెరిసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ ఆమె. సో బట్ యా అదే, సో కమ్బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్తో నేను అసోసియేట్ అవ్వటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అలవాటు అది. ఓ మై గాడ్, నో కట్అవుట్స్, ప్రాణం ఇచ్చేస్తాం మేడం కోసం కావాలంటే. ఓకే, ఎనీవే, సాంప్రదాయని శుద్ధపూసిని, వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని, వెరీ గుడ్ ఫ్యామిలీ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ యాజ్ సాయి సెడ్. అండ్ ఈటీవీ వాళ్ళు వేరు, మేము వేరు కాదు. సో మా సినిమాలు అంటే వాళ్ళే, వాళ్ళ సినిమాలు అంటే మాయే. సో ఈటీవీ వాళ్ళు చేసిన సినిమా అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అటువంటి సినిమా మళ్ళీ ఈ సినిమా. అండ్ మేము ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, మీ అందరి ముందుకు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారు ఎరగదీశారు. అలాగే రోషన్ బుడ్డోడు క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అండ్ మీ అందరికీ సర్ప్రైజ్ ఇస్తాడు. అండ్ ఇంకా మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిల్లో చూసాము. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి అవును. సో ఈవెన్ అంటే వర్క్ టువర్డ్ ప్యాషన్ ఎలా ఉంటుందంటే వర్క్ మీద, యూఎస్లో ఉన్నా కూడా ఆమె వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడిని కూడా. సో బట్ యా, ఎనీవే, వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ అ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈజ్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు, మీరు చెప్పిన సామెత మాకు కానీ బనీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది, అది చెప్పా అంతే. కాదు, ఇంతకుముందు ఇండస్ట్రీలో స్పీచెస్ అంటే ఒకరిద్దరు పేర్లు వచ్చేవి. ఇప్పుడు ఆ స్పీచెస్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. ఇంకా అదేం లేదు, ఈ రోజుకి చాలా రండి నెక్స్ట్. థ్యాంక్ యూ. ఎస్ బన్నీవాసు గారే మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము.